దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. బైబిల్ అధ్యయనము మార్కు సువార్త 1వ అధ్యాయము 29వ వచనం నుండి 35వ వచనం వరకు. పేతురు అత్తను స్వస్థపరచుట. సమాజ మందిరం నుండి నేరుగా ప్రభువు పేతురు ఆంద్రేయ ఇంటికి వచ్చాడు. పేతురు అత్త జ్వరంతో బాధపడుతున్నదని తెలుసుకొని ఆమెను ముట్టి చేయి పట్టి లేవనెత్తను. జ్వరం ఆమెను వదిలిపోయాను. అవసరతలో ఉన్న వారికి సహాయం చేయట్లో ప్రభు ఎన్నడూ విసుగు చెందలేదు. తాను చేయ అద్భుతములు ప్రజల మెప్పు కొరకు కాదు, కానీ ఆపదలో అవసరతలో ఉన్న వారికి సహాయపడట కొరకు మాత్రమే. దేనికైనా ప్రార్థనతో విశ్వాసంతో ప్రభువు వద్దకు తీసుకురావాలి. అప్పుడు అద్భుతం జరుగుతుంది, స్వస్థత లభిస్తుంది. పేతురు అత్త జ్వరము స్వస్థ పొందుకున్న వెంటనే ప్రభు వారికి ఉపచారం చేయటం ప్రారంభించింది. ప్రభు మన జీవితాల్లో చేసిన మేలును మర్చిపోకూడదు. దాని ప్రతిగా ప్రభు సేవలో పరిచర్యలో పాలిభాగస్తులు కావాలి. తాను పొందిన ఆరోగ్యాన్ని బట్టి పేతురు అత్త ప్రభు సేవలకు వినియోగించింది. 32 నుండి 34 వచనాలు మనం చూసినట్లయితే, నానా విధములైన రోగులను స్వస్థపరచుట. సాయంకాలం అయినప్పుడు అనేక మంది జనసమూహము పేతురు ఇంటి ముందు గుమికూడేది. వారు నానా విధములైన రోగములతో బాధింపబడుచుండేది. వీరిని 2 వర్గాలుగా చేయవచ్చును: వ్యాధిగ్రస్తులు, దయ్యం పట్టిన వారు. మార్కు ఈ క్రమంలో చూపుటయందు ప్రత్యేక శ్రద్ధను కనపరచను. ప్రభు ఆ దయ్యముల మాట్లాడనీయలేదు, అనగా దయ్యములు ప్రభువును గుర్తించి ఉండటం వలన వాటిని మాట్లాడనివ్వలేదు. రోగపీడితులను స్వస్థపరచను. ప్రభు గొప్పతనం గుర్తించారు, కానీ ప్రభువును వెంబడించలేదు. స్వార్థపూరిత ఆలోచనలతో ప్రభువునద్ద మేలు పొందుటకే కానీ వెంబడించుటకు రాలేదు. ప్రార్థించుకుందామా. కృప కనికరం గల దేవా, మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు నాయన. నిన్న నేడు నిరంతరం మారని దేవుడవు, మార్పు చెందని దేవుడవు నా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ కృప చాలు నాయన. నా ప్రభా తండ్రి నాయన, చెప్పబడిన వాక్యాన్ని నాయన వింటున్న ప్రతి బిడ్డ జీవితాల్లో నూరంతలుగా ఫలింపును అనుగ్రహించమని ఆ ప్రభా తండ్రి, ఈ వాక్యాన్ని చెప్పుటకు నా ప్రభా ఇచ్చిన ధన్యతకై యోగ్యతకై స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన, ప్రతి బిడ్డను నా ప్రభా జ్ఞాపకం చేసుకోమని, ఎవరైతే ఏ బాధల్లో ఉన్నారో ఆ బాధలన్నింటినీ యేసు నామములో తీసివేయమని నా ప్రభా నాయన, నేను చేయించిన పరిచయం అంతట్లో తోడునీడగా ఉండమని, నీ కృపతో నింపుమని నా ప్రభువును ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి గణపరచి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.